హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాం. మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు చైనీస్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం అయితే మేము బయటికి వెళ్తున్నాము. సో మీకు కూడా చూపిద్దామని చెప్పేసి వీడియో అయితే సడన్గా తీస్తున్నాను. కాకపోతే నాకు ఇది విన్నాక కొత్తగా అనిపించింది. నేనైతే ఫస్ట్ టైం వింటున్నాను. లూనార్ చైనీస్ న్యూ ఇయర్ అని చెప్పేసి ఉంది. సో అక్కడ అసలు ఏం చేస్తారు, ఎలా సెలబ్రేట్ చేస్తారు అని చెప్పేసి నేను కూడా ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాను. నాతో పాటు మీరు కూడా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇంకా దాని గురించి డీటెయిల్స్ అన్నీ కూడా నేను వీడియోలో మెన్షన్ చేస్తాను. అండ్ మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే కన్సిడర్ సబ్స్క్రైబింగ్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్లీ లూనార్ న్యూ ఇయర్ అంటే ఏంటి, ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు, ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు అనేది చూద్దాం. లూనార్ న్యూ ఇయర్ అంటే ఆ నేమ్లోనే ఉంది. లూనార్ అంటే మూన్ అని, న్యూ ఇయర్ అంటే క్యాలెండర్లో మనకి సింపుల్గా లూనార్ క్యాలెండర్ అని. మూన్ సైకిల్ని ఫాలో చేస్తారు. రెగ్యులర్లీ న్యూ ఇయర్ జనవరి 1st సెలబ్రేట్ చేస్తాం కదా, బట్ లూనార్ న్యూ ఇయర్ని యూజువల్గా జనవరి ఎండింగ్ ఆర్ ఫిబ్రవరిలో అయితే వస్తుంది. ఈ ఫెస్టివల్ ఎక్కువగా చైనాలో సెలబ్రేట్ చేసుకుంటారు. కాకపోతే వియత్నాం, సౌత్ కొరియా, అదర్ ఏషియన్ కంట్రీస్లో కూడా ఇది పాపులర్గా చేసుకుంటారు. జనరలీ మనం రెగ్యులర్ న్యూ ఇయర్ని ఎలా అయితే సెలబ్రేట్ చేసుకుంటామో అలానే ఈ లూనార్ న్యూ ఇయర్ని కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇదొక కొత్త బిగినింగ్ లాగా, కొత్త హోప్స్, గోల్స్ అండ్ ఆపర్చునిటీస్ వస్తాయని చెప్పి ఒక బిలీఫ్. అండ్ బ్యాడ్ లక్ అనేది అక్కడిని ఆ ఇయర్లో ఎండ్ అయిపోయి అన్నీ కొత్త బిగినింగ్స్ లాగా, కొత్త గుడ్ లక్ లాగా, హ్యాపీనెస్ అవన్నీ లైఫ్లోకి రావాలి అని చెప్పి జనరల్ న్యూ ఇయర్లో ఎలా అయితే అనుకుంటామో అలానే ఈ లూనార్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో కూడా అలానే చేస్తారు. కొంచెం ట్రెడిషనల్ వేలో చూస్తే ఇది జనరలీ ఫ్యామిలీ అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ బ్యాడ్ లక్ అంతా వెళ్ళిపోతుంది అని చెప్పి హౌసెస్ అన్నీ క్లీన్ చేసుకొని అండ్ ఫైర్ వర్క్స్ అవన్నీ కూడా చేస్తారు నార్మల్ న్యూ ఇయర్ లాగానే. కాకపోతే ఇందులో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే ఇందులో రెడ్ ఎన్వలప్స్ ఉంటాయి కదా, దాంట్లో అయితే మనీ పెట్టి ఒకరికొకరు గిఫ్ట్ చేసుకుంటారు. సో దట్ అదొక గుడ్ లక్ అండ్ గుడ్ బ్లెస్సింగ్ లాగా ఫీల్ అవుతారు. ఇదేదో బాగుంది కదా, మనకి దసరా టైంలో జమ్మాకు తీసుకొని వెళ్ళి ఇస్తే మనీ అయితే ఇస్తారు కదా పెద్దవాళ్ళు, అలానే వీళ్ళు కూడా ఫాలో అవుతున్నారు. ఇకపోతే రెగ్యులర్ న్యూ ఇయర్కి లూనార్ న్యూ ఇయర్కి డిఫరెన్స్ ఏంటంటే, లూనార్లో ప్రతి ఇయర్ ఒక యానిమల్ని సింబల్గా పెట్టుకొని ఆ ఇయర్ మొత్తం సెలబ్రేట్ చేసుకుంటారు అన్నట్టు. ఎగ్జాంపుల్ ఈ డ్రాగన్ ఇయర్, ర్యాబిట్ ఇయర్, టైగర్ ఇయర్ అలా చెప్తారు కదా. అలా ఈసారి వచ్చేసి హార్స్ అంటే చావెల్, అలా ఒక్కొక్క యానిమల్ని పెట్టుకొని సెలబ్రేట్ చేసుకుంటారు. దాని వెనకాల రీజన్ వచ్చేసి ఈచ్ ఇయర్ యానిమల్ హ్యాస్ ఎ స్పెషల్ ఎనర్జీ అండ్ ఇన్ఫ్లుయెన్స్. ఇది చైనీస్ జోడియాక్ సిస్టంలో ఒక పార్ట్ అన్నమాట. సో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటా ఎందుకు లూనార్ న్యూ ఇయర్ని సెలబ్రేట్ చేసుకుంటారు
అండ్ రెగ్యులర్ న్యూ ఇయర్కి డిఫరెన్స్ ఏంటి అని చెప్పేసి. ఇక్కడైతే కొన్ని స్టాల్స్ అయితే పెట్టారు. ఫుడ్ స్టాల్స్, వాళ్ళ ఫుడ్ ఉంటుంది కదా, వాళ్ళ ట్రెడిషనల్ ఫుడ్స్ అలాంటివి కూడా ఉన్నాయి. దాంతోపాటు వాళ్ళ ట్రెడిషనల్ డాన్సెస్ అయితే సూపర్గా చేశారు. కాకపోతే వాళ్ళు ఆ డాన్స్ చేసేటప్పుడు ఆ కాస్ట్యూమ్స్తో అంతా ఎంత కష్టపడి ఉంటారో అసలు. అండ్ అండ్ ఆ ఫేస్ పెయింటింగ్స్ కూడా ఒక్కొక్కరు డిఫరెంట్గా వేసుకున్నారు. అవి చాలా బాగున్నాయి చూడ్డానికి, కలర్ఫుల్గా. డాన్సెస్ అయితే చాలా సేపే చేశారు. అండ్ అలానే పెరైట్ అవి కూడా చేశారు. ఇంకా
మీ అందరూ వినే ఉంటారు స్క్విడ్ గేమ్ నెట్‌ఫ్లిక్స్‌లో పాపులర్ వెబ్ సీరీస్. అక్కడ ఆ స్టాల్ కూడా పెట్టారు. అక్కడ చిన్న పిల్లలందరూ కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉండ్రి. మేము అవన్నీ చూసుకొని కొంచెం ఫుడ్ అయితే టేస్ట్ చేసి అక్కడి నుంచి రిటర్న్ అయిపోయాం.